శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 25వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి ఉద్దేశం గోవర్ధనోద్ధరణం అనేటువంటిది వ్యాసులు వారు వర్ణించారు. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి విషయంలో ఇంద్రుడు ఆ బృందావనంలో ఎడతెరిపి లేకుండా వర్షాన్ని కురిపించడం, ఇటువంటి వర్షం ఇంద్రునికి కోపకారణంగా వచ్చినటువంటిదని చెప్పి భావించి శ్రీకృష్ణ పరమాత్ముడు దాన్ని నివారించేటువంటి ఉపాయాన్ని అన్వేషించడం జరుగుతున్నది. ఇంద్రుని గర్భభంగం కలిగించేటువంటి ఉద్దేశంలో స్వామివారు ఆ గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించడం జరిగింది. ఈ గోవర్ధన ఉద్ధారము అనేటువంటి ఈ పదం యొక్క అర్థం మనం నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నాం. ఎవరైనా వినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని కూడా విని తెలుసుకోండి. గోవర్ధన ఉద్ధరణ అనేటువంటి పదానికి అర్థం కేవలం పర్వతాన్ని మాత్రమే ఉద్ధరించడం కాకుండా అంతర్లీనమైనటువంటి అర్థాలు మనం నిన్న చెప్పుకున్నాం. ముందుగా నేటి ప్రవచనం ప్రారంభించుకునే ముందు భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈ అధ్యాయంలో మనం నిన్నటి ప్రవచనంలో 5 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. ఇంద్రుడు నందాదుల మీద, ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడి మీద అనేకమైనటువంటి అభాండాలు, అంతేకాకుండా ప్రయోగించినటువంటి పదజాలాలతో కృష్ణ నింద చేయడం జరిగింది. వాచాలం బాలిషం స్తబ్ధమజ్ఞం పండితమానినం కృష్ణం మత్స్యముపాశ్రిత్య గోపామే చక్రుర ప్రియం. గోపాలకులందరూ కూడా ఆ శ్రీకృష్ణుని అండ చూసుకుని నాకు అప్రియాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి ఇంద్రయాగాన్ని కూడా వదిలిపెట్టేసి గిరియాగం చేశారు, గోయాగం చేశారు. గోవులకి, బ్రాహ్మణులకి, గిరికి ఈ యాగం యొక్క సామగ్రితో వాటిని సంతృప్తి పరిచారు. కాబట్టి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. వాచాలం అధికమైనటువంటి వాక్కులు కలిగినటువంటి వాడు. బాలిషం అంటే బాల్య చేష్టలతో ఉండేటువంటి వాడు, పిల్లవాడు. స్తబ్దం అవినయం కలిగినటువంటి వాడు, వినయం లేనటువంటి వాడు. అజ్ఞం అజ్ఞాని అయినటువంటి వాడు. పండితమానినం తనకు తాను పండితుడిగా భావించుకునేటువంటి వాడు. మర్త్యం కృష్ణముపాశ్రిత్య మానవ గుణం కలిగినటువంటి వాడు. అంటే మానవ గుణం అంటే మర్త్యుడు అంటే మరణ స్వభావం కలిగినటువంటి వాడు. పుట్టినటువంటి ప్రతివాడు గిట్టక తప్పదు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మానవ రూపాన్ని ధరించి వచ్చారు కాబట్టి అవతారం సాధించవలసిందే. అటువంటి మత్స్య గుణాన్ని కలిగినటువంటి శ్రీకృష్ణుని ఉపాశ్రిత్య గోపాహ, ఆయన్ని చూసుకుని గోపాలకులందరూ కూడా నాకు అప్రియాన్ని కలిగిస్తున్నారు కదా అని చెప్పి ఇంద్రుడు ఈ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న ప్రతి పదానికి కూడా నిందాస్తుతి పరంగా వచ్చేటువంటి అర్థాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. దీంట్లో ప్రతిదానికి రెండవ అర్థం స్ఫురిస్తూ ఉంటుంది. వాచాలం, వాచాలం అంటే అధికమైనటువంటి వాక్కులు అంటే ఎక్కువగా మాట్లాడి ఎక్కువ మాటలు ప్రేలేవాడు అని కాదు అర్థం. అసలైనటువంటి అర్థం ఏంటంటే అంతర్లీనమైనటువంటి అర్థం అక్కడ వాచాలం అనే పదానికి అర్థం వేదాల యొక్క అర్థాలకి కూడా, వేద వాక్కులకి కూడా అందనటువంటి అధికమైనటువంటి వాక్ స్వభావం కలిగినటువంటి వాడు. బాలిషం, బాలిషం ఆనందమయ స్వరూపుడు అని అన్నమాట. చిన్నపిల్లలు ఎంత ఆనందంగా ఉంటారు, వాళ్ళకి సుఖం దుఃఖం తెలియదు. అంటే ద్వంద్వాలకి అతీతమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. స్తబ్దం అగ్నం పండితమానినం అంటే చెప్పుకున్నాం. స్తబ్దం అంటే అవినయం, పెద్దలకి నమస్కరించడు, వినయం లేదు, ఓ వినయ విధేయతలు లేవు. నిజమే కదా, ఈయన నమస్కారం పెట్టవలసినటువంటి స్థాయిలో ఇంకెవరు లేరు. మరి అందరూ ఈయనకి నమస్కారం పెట్టవలసినటువంటి స్థాయి అయింది. అది ఆయన యొక్క స్థాయి.
అగ్నం, అగ్నం అనేటువంటిది విడ తీసుకోవాలి. ఆ అనేటువంటి అక్షరం పరమాత్మ వాచకం, పరబ్రహ్మ వాచకం అకారం. అట్లాంటి పరబ్రహ్మని తెలుసుకునేటువంటి పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉంటుందో అగ్న అని రెండక్షరాన్ని రెండు పదాలుగా తీసుకోవాలి అక్కడ. ఈ విధంగా తీసుకుంటూ ఈ శ్లోకానికి నిన్న మనం అర్థం చెప్పుకున్నాం. ఓ పక్కనే ఉన్న నిందించినట్టుగా ఉంటుంది, ఓ పక్కనే ఉన్న స్తుతించినట్టుగా ఉంటుంది. అది గంగాదేవి ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాం ఆ శ్లోకం. ఈ విధంగా ఇంద్రుడు ఎవరితో చెప్తున్నాడు ఇదంతా కూడా? సాంవర్తక మేఘాలతో చెప్తున్నాడు. గణం సాంవర్తకం నామ మేఘాన. అతి భయంకరమైనటువంటి మేఘాలు, ప్రళయకాలంలో మాత్రమే వదిలేటువంటి మేఘాలు కొన్ని ఉంటాయి. పుష్కర, ఆవర్తక, సాంవర్తక అనేటువంటి మేఘాలలో కొన్ని గణాలు, కొన్ని సమూహాలు ఉంటాయి. వాటిని వదులుతున్నాడు ఇప్పుడు. ఏషాం శ్రియావలిప్తానాం కృష్ణేనాధ్మాయితాత్మనాం ధునుత శ్రీమదస్తంభం పశూన్నయత సంశయం. ఏషాం శ్రియ అవలిప్తానాం, వీళ్ళందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు? ఇప్పుడు స్త్రీ అంటే లక్ష్మీదేవి, శ్రియ అవలిప్తానం, ధనమదంతో ఉన్నటువంటి వాడు, ధన గర్వంతో ఉన్నటువంటి వాడు. కృష్ణేన ధ్మాయితాత్మనాం, కృష్ణేనాధ్మాయితాత్మనాం. ఈ ధ్మాయిత అనేటువంటి పదం ప్రయోగించకూడనటువంటి పదం. బలిసినటువంటి వాళ్ళు. ఆత్మనాం ధ్మాయిత అంటే వాళ్ళ యొక్క శరీరాలు వాళ్ళల్లో వాళ్ళు పొగరెక్కినటువంటి వాళ్ళు, బలిసినటువంటి వారుగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి పదం ప్రయోగించాడు అక్కడ ఇంద్రుడు. ఎంత తప్పు మాట! కృష్ణుని చూసుకుని వాళ్ళల్లో వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా గోపాలకులందరూ కూడా. ధునుత శ్రీమదస్తంభం, శ్రీమదం ఆ ధనం ఉన్నదనేటువంటి అహంకారము, ఆ మదం ఏదైతే ఉందో, ఆ వినయం లేనటువంటి ఆ స్వభావం, ఆ అహంకారాన్ని అంతా కూడా ధునుత పశువుం సంక్షయం నయత, వాటినన్నిటిని కూడా మనం తొలగించాల్సిందే. ధునుత అనే పదానికి అర్థం ఇంకా ఏంటంటే కూకటి వాళ్ళతో పెకలించి వేయటానికి ధునుత అంట. పూర్తిగా సమూలంగా నాశనం చేసే ఆ గర్వాన్ని, ఆ అహంకారం. పశువుం సంక్షయం నయత, సంక్షయం నయత, ఆ పశువులు ఏ సంపదనైతే చూసుకుని వాళ్ళు విర్రబీగుతున్నారో ఆ సంపదనంతా కూడా పూర్తిగా నాశనం చేసేయండి అంటూ ఇంద్రుడు మేఘాలకి ఆజ్ఞాపన చేస్తున్నాడు, వాళ్ళని ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ముందుగా వెళ్ళి నేను చెప్పినటువంటి కార్యం నెరవేర్చిరండి, నేను కూడా మీ వెనకాలే వస్తున్నాను. అహం చైరావతం నాగమారుహ్యానువ్రజే వ్రజం, అహం చ ఐరావతం నాగమారుహ్యానువ్రజే వ్రజం మరుద్గణైర్మహావీరైర్నందగోష్ఠజిఘాంసయ, నందగోష్ఠజిఘాంసయ, ఆ నందాదుని, అలాగే గోకులము, ఆ బృందావన వాసుని, వ్రజవాసుని అందరినీ యొక్క జిఘాంసయ సంహరించాలనే సంకల్పంతో అహం నేను కూడా వస్తున్నా. ఐరావతం నాగమారుహ్య, నా నాగము అంటే ఏనుగు, నా గజమైనటువంటి ఐరావతాన్ని అధిరోహించి, అధిరోహించి అనువ్రజే వ్రజం, వ్రజం అనువ్రజే, మీతో పాటు ఆ వ్రజానికి నేను కూడా అనుసరించి వస్తాను, మిమ్మల్ని అనుసరిస్తూ వస్తాను. మీరు ముందు వెళ్ళి నేను చెప్పినట్టు చేసేయండి, వర్షధారల్ని కురిపించేసేయండి, మొత్తం అంతా మీ జలధారలతో ఆ బృందావనాన్ని ముంచేసేయాలి. ఆ ఒక్క బృందావనమే, మిగతా ప్రదేశాలన్నీ వదిలిపెట్టారు, ఆ ఒక్క చోటే పడాలి వర్షం. మరుద్గణైర్మహావీర్యైర్నందగోష్ఠజిగాంసయ, మీకు సహాయంగా మరుద్గణాలు కూడా వస్తారు. అలాగే నాతో పాటుగా నేను ఈ ఐరావతాన్ని ఎక్కి వస్తాను, నాతో పాటుగా మరుద్గణాలు కూడా వస్తారు. మరుద్గణైర్మహావీర్యై, మహావీరులైనటువంటి మరుత్ అంటే గాలి, గాలిలో ఉండేటువంటి అనేకమైనటువంటి సముదాయాలతో పాటుగా నేను కూడా వస్తాను. మరుద్గణై, వాటిలో కూడా మేఘాలలో ఎలా అయితే పుష్కల, ఆవర్తక, సాంవర్తకం అనేటువంటి మేఘాల యొక్క గణాలు ఉన్నాయో, మరుద్గణాలలో కూడా భిన్నమైనటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి ఆ మరుద్గణాలతో అవహ, ప్రవహ మొదలైనటువంటి మరుద్గణాలు శుభ్రమైనటువంటి, ప్రసిద్ధిగా గాంచినటువంటి వాళ్ళు ఈ మరుద్గణాలు. అవహ ప్రవహ అంటే నిగ్రహించడము, వరుసగా ఎడతెరిపి లేకుండా గాలి వీచడం, ఇట్లాంటి మరుద్గణాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటుగా నేను నందగోష్ఠ జిగాంసయ, ఆ నందగోష్ఠం, నంద వ్రజాన్ని సమూలంగా నిర్మూలన చేసే సంకల్పంతో నేను వచ్చేస్తున్నాను అని చెప్పి ఇంద్రుడు తన యొక్క సంకల్పాన్ని తెలిపాడు. శ్రీ సుఖవాచ, సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తుకి ఈ ఆఖ్యానాన్ని చెప్తూ, ఎప్పుడైతే ఇంద్రుడు ఆజ్ఞాపించాడో ఇత్థం మఘవతాజ్ఞప్త మేఘా నిర్ముక్త బంధనా
నంద గోకులమాసారై పీడయామాసురోజస ఇత్థం మఘవతాజ్ఞప్త. మఘవత మేఘవాహనుడు ఇంద్రుడు ఈ విధంగా ఆజ్ఞప్త, ఆ ఇంద్రుడి చేత ఈ విధంగా ఆజ్ఞాపించబడినటువంటి మేఘాః నిర్ముక్త బంధనాః, బంధనముల నుండి నిర్ముక్తులైనటువంటి మేఘములు. అంటే ఇప్పటిదాకా బంధించబడి ఉన్నటువంటి మేఘాలు ఇప్పుడు ఏమైనాయి? నిర్ముక్త విమోచన బంధనాః, విముక్త బంధనాః, బంధనాల నుండి విడిపించబడినటువంటి మేఘాలు ఇక వాటి యొక్క ప్రతాపాన్ని చూపించడానికి బయలుదేరాయి. అదేమిటి, మేఘాలన్నీ బంధించి ఉంచారా అంటే అవును. ఇవి నిన్న చెప్పుకున్నాం మనం. అతి ప్రమాదకరమైనటువంటి మేఘాల సమూహం ఇవన్నీ కూడా. కేవలం ప్రళయ కాలంలో మాత్రమే వాడేటువంటివి, వాటిని వాడుతున్నాడు ఇప్పుడు. ఇవి ఎట్లాంటి వర్షధారలు కురిపిస్తాయంటే ఎడతెరిపి లేకుండా వర్షాన్ని కురిపించేసి ఆ ప్రాంతమంతా జలమయం సృష్టించి ప్రళయం సృష్టించేటువంటి మేఘాలు అవన్నీ కూడా. అటువంటి ఆ మేఘాలు నిర్ముక్త బంధన, అటువంటి మేఘాలు అవి బయలుదేరుతున్నాయి. అయితే ఎటువంటి బంధనాలు వేసి ఉంచాడు ఇంద్రుడు ఇప్పటిదాకా అంటే మంత్రబంధనం చేసి ఉంచుతారు వీటి. నాగబంధనం లాగానే మంత్రబంధనాలతో బంధించినటువంటి ఆ ఇంద్రుడు ఇప్పుడు వాటిని ఆ మంత్రంతో బంధనాల నుండి విముక్తి కలిగించి వాటిని ఆజ్ఞాపించాడు. ఆ మంత్రబంధం నుంచి విముక్తి కలిగినటువంటి ఈ మేఘాలు సాంవర్తక మేఘాలు ఇక బయలుదేరినాయి. నంద గోకుల మాసారై, నందగోకులాన్ని సమీపించి ఆసారై, ఆసారై అంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి నీటి ధారల చేత, ప్రవాహ ధారల చేత పీడయా మాసురోజస, వాటి యొక్క ఓజస, వాటి ప్రతాపంతో ఆ గోకులాన్ని పీడించడం మొదలుపెట్టాయి, ఇబ్బంది పాలు చేసాయి అనేకమైనటువంటి వర్షధారలతో. ఇత్తం ఈ విధంగా ఆజ్ఞాపించబడినటువంటి మేఘాలు. ఒక ఇంద్రుని యొక్క కోపానికి ఎంతమంది బలి అవుతున్నారు చూడండి. ఇంద్రుని యొక్క కోపంతో ఇంద్రుని చేత ఆజ్ఞాపించబడినటువంటి మేఘాలు కూడా ఇప్పుడు శ్రీకృష్ణుని పట్ల అపరాధం గావిస్తున్నాయి. ఆ మేఘాల నుంచి వచ్చేటువంటి జలాధివాసుడైనటువంటి వరుణదేవుడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి పట్ల, గోకులం పట్ల అపరాధం చేసిన పాపం మూటగట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఈ వస్తున్నటువంటి ఇంద్రుడు మరుద్గణాలతో పాటుగా వస్తున్నాడు. వాయుదేవుడు, వాయు ప్రచోదనం కలిగించడం, ఈ వాయువు చెల్లాచెదరు చేసేయాలి మొత్తం అంతా వాళ్ళ యొక్క నివాసాలన్నింటినీ కూడా. అట్లాంటి మరుద్గణాలను కూడా తీసుకుని వస్తున్నాడు ఇంద్రుడు. కాబట్టి ఒక కోపించినటువంటి అధికారి వలన ఆ కింద ఉన్నటువంటి వాయుగణాలు, మేఘాలు, జలములు, పర్జన్యుడు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా ఆ చెప్పుడు అధికారి మాటలు నమ్మి పాపాన్ని మూటగట్టుకోబోతున్నారు. పశ్చాత్తాపం అనుభవించి తీరాల్సింది ఎవరైనా సరే. అసలు ఈ ఇంద్రుడే పై అధికారి కింద ఈయన ఒక చిన్న అధికారి. ఇటువంటి మేఘాలని ప్రళయాంతక కాలంలో విడిచిపెట్టవలసినటువంటి మేఘాలని పైన ఉన్నటువంటి అధికారి అయినటువంటి పరమాత్మకి చెప్పే వదులుతున్నాడా? పోనీ బ్రహ్మగారికి చెప్పాడా? సరే, విష్ణు అంటే కనీసం పక్కన పెట్టేశాడు, అసలు మర్చిపోయాడు, నిందించాడు కాబట్టి నిన్న శ్లోకంలో. పోనీ పరబ్రహ్మ కన్నా చెప్పాడా బ్రహ్మగారికి, తాతగారికి? అయ్యా నేను ఇట్లా వెళ్తున్నాను, మేఘాలు వదులుతున్నానని చెప్పాలా లేదా? అది చెప్పాల. కాబట్టి పైన ఉన్నటువంటి వాళ్ళ అధికారులైనటువంటి వాళ్ళకి చెప్పకుండా నేను త్రిలోకాధిపతిని అనేటువంటి అహంకారంతో చేసేటువంటి వాడికి ఎటువంటి శిక్ష విధించాలో ఆ శిక్ష, ఆ బుద్ధి ఇప్పుడు చెప్పబోతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ వచ్చుతున్నటువంటి మేఘాలు కూడా ఆ నందగోకులం దగ్గరికి వచ్చి విద్యోతమానా విద్యుద్భిః స్తనంతః స్తనయిత్నుభిః తీవ్రైర్మరుద్గణైర్నున్నా వవృషుర్జల సర్కరాః, వవృషుర్జల సర్కరాః. వడగడ్ల వాన, మామూలు వర్షం కూడా కాదు, వడగడ్లు. పైగా ఎట్లా ఉంది ఆ వర్షం? విద్యోతమాన విద్యుద్భిః, ఆకాశంలో ఉరుములు పిడుగులు, ఉరుములు పిడుగులు. ఆ విద్యుద్భిః అనేకమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి విద్యోతమాన ప్రకాశిస్తున్నటువంటి మెరుపులతోనూ స్తనంత స్తనయత్నుభిః ధ్వనిస్తున్నటువంటి భయంకరమైనటువంటి గర్జనలతో, మేఘ గర్జనలతో, తీవ్రైర్మరుద్గణైః తీవ్రమైనటువంటి వాయువులతో, వాయు సమూహాలతో,
ప్రకోపంతో వస్తున్నటువంటి వాయువులతో ఆ వాయువు దేన్నైనా సరే చల్లాచెదరు చేసేస్తుంది. తీవ్రైర్మరుద్గణైర్నున్నా పౌరుషుర్జల శర్కరా. అటు పక్కన జలపాతాలని, ఓ పక్కన వడగళ్ల వాలని కురిపించేస్తూ మొత్తం అంతా ఆ ప్రదేశాన్ని అంతా ఇబ్బంది పాలు చేస్తున్నాయి. ఒక వడగళ్ల వాన, ఒక ఆ మంచుగడ్డ పైనుంచి పడింది అంటే ఏమైపోవాలి? దూడలు ఏమైపోవాలి? పిల్లలు ఏమైపోవాలి? ఆవులు ఏమైపోవాలి? వీటికి ఏదైనా అపకారం కలిగితే గోహత్య చేసినటువంటి పాపం ఎవరికి వస్తుంది? గోనింద చేసినటువంటి పాపం ఎవరికి వస్తుంది? కాబట్టి ఒక ఇంద్రుడి వలన ఇక్కడ గోవుల్ని, దూడలని, అంతేకాకుండా భాగవతోత్తముల్ని కూడా హింసించినటువంటి పాపం మూటగట్టుకుంటున్నాడు ఇక్కడ ఇంద్రుడు. ఇంద్రుడికి సహకరించినటువంటి మేఘాలు గాని, పర్జనుడు మేఘాలు గాని, అలాగే వరుణాది దేవత గాని, వీళ్ళందరూ కూడా. అసలు గోహత్య చేస్తే ఎంత పాపం అండి అది? నివారణోపాయం లేదు, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేనటువంటి పాపం కదా అది. అటువంటిది ఎన్ని గోవులు, ఎన్ని లక్షల గోవులు ఉన్నాయి ఆ బృందావనంలో, వాటన్నిటికీ ఎంత అపకారం కలిగిస్తున్నాడు ఇంద్రుడు. వీళ్ళందరూ భగవంతుడినే నమ్ముకున్నటువంటి భాగవతోత్తములు, వాళ్ళందరికీ అపకారం కలిగిస్తే ఇంద్రుడి పరిస్థితి ఏమిటి? మళ్ళీ ఆ ఇంద్ర పదవి ఉంటుందా ఇంకా? ఇంత అపకారం చేసినటువంటి వాడికి దేవతలకే అధిపతి అనేటువంటి ఆ ఉద్యోగం ఉంటుందా ఇంకా? ఎంత ప్రమాదకరం. కానీ భగవంతుడు కరుణామయుడు కాబట్టి ఆ గర్వం అనేటువంటి ఒక చిన్న దోషాన్ని మాత్రమే తొలగించేటువంటి ప్రయత్నం ఈ గోవర్ధనగిరి పర్వతంలో ఇంద్రుడి మీద చూపించినటువంటి కరుణామయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా మెల్లగా ఆ రోగాన్ని మాత్రమే, ఆ దోషాన్ని మాత్రమే తొలగిస్తున్నాడు అద్భుతమైనటువంటి ప్రయత్నంతో. విద్యోతమానా విద్యుద్భిస్తనంతస్తనయద్భిః తీవ్రైర్మరుద్గణైర్నున్నావవృషుర్జల శర్కరా. అట్లా మెరుపులతోనూ, అలాగే గర్జిస్తున్నటువంటి మేఘాలతోనూ, ఉరుములతో, పిడుగులతో, వాయువులతోనూ వవృషు జల శర్కరా, వడగళ్ల వాన కురిపించేశాడు. స్థూణా స్థూలా వర్షధార ముంచస్వభ్రేష్వభీక్ష్ణసః జలౌఘై ప్లావ్యమాన పూర్ణాదృశ్యత నతోన్నతం. స్థూణా స్థూలా, స్థూణా స్థూలా ఎట్లా ఉన్నాయి అవన్నీ అంటే, స్థూలమైనటువంటి జలధారలు. ఎంత లావైనటువంటి జలధారలు కురిపిస్తున్నాడంటే, ఒక స్తంభం ఎంత లావైతే ఉంటుందో అంత స్తంభంతో సమానమైనటువంటి లావైనటువంటి విశాలమైనటువంటి జలధారలు అలా కుంభవృష్టి కురిసినట్టు కురిసేస్తుంది. అట్లాంటి వర్షధారాహ ముంచంతి, అట్లాంటి ముంచ అంటే విడిచిపెట్ట మేఘాలు అంత భయంకరమైనటువంటి ముంచంత్వభ్రే. ఎట్లాంటి జలధారలు అంటే, అంత లావైన విశాలమైనటువంటి స్తంభంతో సరిపోదగినటువంటి వర్షధారాల్ని విడిచిపెడుతున్నాయి ఆ మేఘాలన్నీ కూడా. తీవ్రమైనటువంటివి, తీక్ష్ణమైనటువంటివి. ఒక జల్లులు మనం వాహనం మీద వెళ్తున్నప్పుడు గట్టిగా వర్షం పడితేనే మనం ప్రయాణం చేయలేము. అట్లాంటిది అంత సమస్తమైనటువంటి ప్రాణికోటి నశించేటువంటి విధంగా వర్షధారలు. జలౌఘై ప్లావ్యమాన, జల ఓఘై, ఓఘము అంటే ప్రవాహం. ఆ జల ఓఘై ప్లావ్యమానం, మొత్తం అంతా మునిగిపోయింది. ప్లావ్యమానం మొత్తం అంతా ఆ నీటి జలధారల్లో మునిగిపోతున్నది. మొత్తం ఆ భూ ప్రదేశం అంతా కూడా ఎట్లా మునిగిపోయిందంటే, భూర్నాదృశ్యత నతోన్నతం, నత ఉన్నతం. ఎక్కడ పల్లం ఉంది, ఎక్కడ ఎత్తుంది, ఆ ఎత్తు పల్లాలు ఎక్కడ ఉంది అనేటువంటిది కూడా భూమి మీద కనిపించనంత విధంగా మొత్తం మునిగిపోయిందిట జలాలతో ఆ ప్రాంతం అంతా కూడా. ఆ తర్వాత చివరికి ఈ విధమైనటువంటి సన్నివేశం చూసి చలికి వణికిపోతున్నటువంటి పాపం జీవులు, పశువులు, పిల్లలు అత్యాసారాతివాతేన అత్యాసారాతివాతేన పశవో జాతవేపనా గోపా గోప్యశ్చ సీతార్త గోవిందం శరణం యయుః. గోవిందం శరణం యయుః, ఆ గోవిందుణ్ణి శరణు వేడుకుంటున్నారు మొత్తమంతా. ఎందుకంటే అతి ఆసార అతివాతేన కలిపితే అత్యాసారాతివాతేన, అతి ఆసారం అంటే విపరీతంగా కురుస్తున్నటువంటి వర్షధారలు, అతి వాతేన
వాతము అంటే వాయువు. ఇప్పుడు చెప్తున్నాను ఈ శ్లోకము. కరెంటు కూడా పోయింది. ఒక పక్కన వర్షం, బయట విపరీతమైనటువంటి ప్రచండ వాయువులతో బయట వర్షం పడుతున్నది ఇప్పుడు మా అత్యాసారాతివాతేన పశవో జాతవేపన. ఎట్లా ఉన్నాయి ఈ గాలికి, జడివానలకి పశవ, ప్రాణులన్నీ కూడా జాత వేపనాహ. ఆ గోవుల పరిస్థితి ఎట్లా ఉందంటే కంపించిపోతున్నాయట. వేపనము అంటే కంపనం, వణికిపోతున్నాయట పాపం. చలికి వణికిపోతూ పశువులు ఒకటే కాదు, గోపా గోప్యశ్చ సీతార్త, సీత ప్లస్ ఆర్త, చలికి బాధపడుతున్నటువంటి ఆ గోపాలకులు, గోపీజనులందరూ కూడా చివరికి చేసేది లేక గోవిందం శరణం యయుహు, ఆ పరమాత్మ గోవిందుని యొక్క పాదాల దగ్గర శరణు వేడుతున్నారు. ఆ వస్తున్నటువంటి ఆ శరణు వేడటానికి వస్తున్నటువంటి గోపాలకులు, గోవుల యొక్క పరిస్థితిని, దయనీయమైనటువంటి పరిస్థితిని వర్ణించారు ఈ శ్లోకంలో. శిరస్సుతాంశ్చ శిరస్సుతాంశ్చ కాయేన ప్రచ్ఛాద్యాసార పీడితా వేపమానా భగవతః పాదమూలముపాయయుః. శిరస్సుతాంశ్చ కాయేన, గోవులు వాటి యొక్క దూడలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న లేగ దూడలు, ఆ దూడల్ని ఆ 4 కాళ్ళ సందుల్లో ఆ పొదుగు దగ్గర జాగ్రత్తగా తడవకుండా, బాధపడకుండా, చలికి వణకకుండా రక్షించుకుంటున్నాయట దూడల్ని గోవులు. శిరహ, వాటి యొక్క శిరస్సును కూడా ఆ కాళ్ళ మధ్యలో పెట్టేసుకుని ఆ దూడల దగ్గరే సంరక్షించుకుంటున్నాయట. ఇవి పశువుల యొక్క పరిస్థితి. ఇక తల్లుల పరిస్థితి, పసిపిల్లల పరిస్థితి కూడా అంతే. సుతా సుతుడు అంటే పుత్రుడు. పసిపిల్లల్ని ఎత్తుకున్నటువంటి తల్లుల పరిస్థితి, ఆ వర్షధారంలో తడవకుండా ఆ శిరస్సు మీద కాస్త వస్త్రం ఆచ్ఛాదన చేసుకుని వాళ్ళ శరీరంతో ఆ పిల్లల్ని కప్పేసుకుని ఆచ్ఛాదన చేసుకుంటూ, పిల్లలు కూడా తడవకుండా వాళ్ళ శరీరాలు అడ్డు పెట్టేసుకుని, చేతులు అడ్డు పెట్టుకుని ఆ శిరస్సు పైన వస్త్రాలు కప్పుకుంటూ, శిరస్సుతాంశ్చకాయేన ప్రచ్ఛాద్యాసార పీడిత, ఆసార పీడిత, ఆ జడివానతో బాధపడుతూ, వేపమాన, వణికిపోతూ, భగవత పాదమూలముపాయయు, భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క ఆశ్రయాన్ని వేడుకుంటున్నారు. పాదమూలం, మూలము అంటే వృక్షము యొక్క వేళ్ల భాగం మూలం అంటాం. ఏం వృక్షం ఇది అంటే పాదమూలం. పరమాత్ముడు అనేటువంటి కల్పవృక్ష పాదమూలాల దగ్గరకు వచ్చేశారు. ఆ కల్పవృక్షం కంటే మించినటువంటి వాడు స్వామి పాదాలు. ఆ పాద పద్మాలను ఆశ్రయించారు. ఇంక తిరిగేమంది. భగవత పాదమూలముపాయయు, అటువంటి భగవంతుడి పాద పద్మాలని ఆశ్రయించి ఏమంటున్నారు? శరణు వేడుతున్నారు. కృష్ణ కృష్ణ మహాభాగ త్వన్నాథం గోకులం ప్రభో, త్రాతుమర్హసి దేవాన్నః కుపితాద్ భక్తవత్సల. కృష్ణ కృష్ణ, హే కృష్ణ, హే కృష్ణ, కృష్ణ కృష్ణ, మహాభాగ, మహానుభావ, త్వన్నాథం, నీవే నాథుడివి, ఈ గోకులానికి అంతటికి రక్షించవలసినటువంటి రక్షకుడివి నీవే నాయన. త్వన్నాథం గోకులం ప్రభో, హే ప్రభో, ఈ గోకులం అంతా కూడా నీ రక్షణలో ఉంది. మేమందరం నిన్ను శరణు వేడుతున్నాం, రక్షణ కోరుకుంటున్నాం. అట్లాంటి మమ్మల్ని త్రాతుమర్హసి, నీవే రక్షించవలసిన ప్రభువి నాయన. త్రాతుం అంటే రక్షించుట, త్రాత రక్షకుడు. త్రాతుమర్హసి దేవాన్ నహ, నహ అంటే మమ్మల్ని నీవే రక్షించేటువంటి ప్రభు. కుపితా భక్తవత్సల, హే భక్తవత్సల, హే దయానిధే, హా కరుణాసముద్ర, కుపిత, ఈ కోపించినటువంటి ఇంద్రుడి కార్యం నుంచి నీవే మమ్మల్ని రక్షించాలి ప్రభు, ఈ వర్షాల నుంచి మమ్మల్ని రక్షించు అంటూ వాళ్ళ బాధని మొరపెట్టుకుని వేడుకుంటున్నారు గోపాలకులు, గోపికలు, అలాగే దీనంగా ఉన్నటువంటి పశువులు కూడా. ఈ సన్నివేశాన్ని చూసి ఇది ఇంద్రుడి పని అని భావిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. 14-15 శ్లోకాలలో ఆయన ఇతనికి ఏం చేయాలి అనేటువంటిది కూడా నిర్ణయం చేసుకుంటున్నారు. ఈ 14, 15, 16 3 శ్లోకాలలో ఇది ఇంద్రుడి పని, కోపించినటువంటి ఇంద్రుడి పని. శిలావర్ష నిపాతేన హన్యమానమచేతనం నిరీక్ష్య భగవాన్ మేనే కుపితేంద్ర కృతం హరి. నిరీక్ష్య భగవాన్ మేనే, మేనే అంటే భావించుట, అనుకొనుట. భగవాన్ మేనే, శ్రీకృష్ణ పరమాత్ముడు అనుకున్నాడు. ఏమని?
కుపితేంద్ర కృతం, ఇది కోపించినటువంటి ఇంద్రుడి పనే అని భావించాడు. కోపించిన ఇంద్రుడి పనే అని భావించడం ఏమిటి నా బొంద? ఇంద్రుడికి కోపం రావటానికే చేశాడు అసలు ఈ పని. అది 24 అధ్యాయంలో స్పష్టంగా చెప్పారు. ఇంద్రుడికి కోపం తెప్పించాలని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రయాగం బదులుగా మరొక యాగాన్ని సంకల్పించి పూర్తి చేయించాడు పెద్దల చేత. ఎందుకంటే అప్పటికే దేవేంద్రుడిలో అహంకారం అనేటువంటిది ఆయన యొక్క చర్యలలో చూసినటువంటి పరమాత్ముడు మిగతా ప్రాణుల్ని, మిగతా దేవతలని చాలా క్రిమి కీటకాదుల్లాగా చూస్తున్నాడు, హీనాతిహీనంగా చూస్తున్నటువంటి ఆ ఇంద్రుడి యొక్క పరిస్థితి గమనించి కోపం తెప్పించడానికి సంకల్పించి మరీ చేశాడు. కోపం వస్తే ఏమవుతుంది? నిన్ననే మనం చెప్పుకున్నాం. క్రోధాద్ భవతి సమ్మోహ, సమ్మోహా స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశో బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. పరమాత్మ చెప్పింది. ఆ క్రోధము వలన చివరికి బుద్ధి నాశనం కలుగుతుంది, చివరికి నాశనమైపోతాడు అంతే. కోపం వస్తే ఏమొస్తుంది అంటే దేవేంద్రుడైనటువంటి వాడికి కోపం వస్తే ఎంత సంయమనం పాటించాలి. పైగా దేవకీ గర్భంలో శిశువుగా ఉన్నటువంటి ఆ స్వామిని స్వయంగా దేవతలతో పాటుగా వచ్చి దేవేంద్రుడే స్వయంగా స్తుతించి మరీ వెళ్ళాడే. అఘాసురుడి నోట్లోకి గోపాలకులందరూ వెళ్ళిపోయిన తర్వాత అఘాసురుడు మరణించిన తర్వాత అఘాసురుడి యొక్క తేజస్సు శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైతే ఇంద్రుడు దేవతలతో పాటు వచ్చి స్తోత్రం చేసి బ్రహ్మదేవుడికి వినిపించేట్టు మరి స్తోత్రం చేశాడే. అట్లాంటి దేవేంద్రుడిలో ఇప్పుడు అహంకారం అనేటువంటిది ప్రవేశించింది. ఆ అహంకారానికి మందు వేయాలి. ఎట్లా మందు వేయాలనేది కూడా మనం చెప్పుకున్నాం మొన్న అంతకుముందు. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ భోజనం పెట్టేశాడు ఆయన. గిరికి పెట్టాడు, బ్రాహ్మణులకు పెట్టాడు, కుక్కలకు పెట్టాడు, చండాలులకు పెట్టాడు, దీనావస్థలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చక్కగా అన్న సంతర్పణ చేశాడు. ఇంద్రుడికి మాత్రం స్వాహ అనేటువంటి మంత్రమే లేదు. ఎందుకంటే ఇంద్రుడి రోగాన్ని నయం చేయాలి. అనారోగ్యం కలిగితే ఆహారం పెడతామా? మందు వేస్తాం గాని ఆ మందే వేస్తున్నాడు ఇప్పుడు. ఇక్కడ శిలావర్ష నిపాతేన హన్యమానమచేతనం. శిలా ఇక్కడ ఇట్లాంటి వర్షం కురిపించేశాడు ఆ ఇంద్రుడు. అతి భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వడగండ్ల వాన హఠాత్తుగా వచ్చే పట్టంతో గోకులం అంతా అతలాకుతలమైపోయింది. దిక్కుతోచని స్థితికి గురి అయ్యారు పాపం వాళ్ళందరూ కూడా. దాన్ని చూసి నిరీక్ష భగవాన్, ఈ సన్నివేశాన్ని చూసి ఈ పరిస్థితి గమనించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదంతా క్రుద్ధుడైన కుపితేంద్ర కృతం, ఇంద్రుడు చేసిన పనే, ఇంద్రుడి నిర్వాకమే అని చెప్పి భావించి అపర్త్యుల్బణం వర్షమతివాతం శిలామయం స్వయాగే విహతే స్మాభిరింద్రో నాశాయ వర్షతి. స్వయాగే విహతే, తన ఇంద్రయాగం అనేటువంటిది సంకల్పించకపోవటంతో, ఇంద్రయాగం జరపకపోవటంతో అస్మాభిః ఇంద్ర నాశాయ వర్షతి, మన నాశనం కోసం ఇంద్రుడు ఇప్పుడు వర్షిస్తున్నాడు అని అర్థం చేసుకున్నాడు. ఈ పదాన్ని విడదీస్తే అప ఋతు అతి ఉల్బణం, అపర్త్వత్యుల్బణం, అపఋతు. ఋతువు అంటే వర్షాకాలం, ఏ ఋతువులో ఏది కావాలో ఆ విధంగా ప్రకృతి సహకరిస్తే అది ఋతుపరంగా వెళ్ళటం. అపఋతు అనే పదం ప్రయోగించారు. అంటే వర్షాకాలంలో వర్షం కురవకుండా ఎండ, అలాగే శరదృతువులో వర్షాలు తగ్గిపోయే సమయంలో విపరీతమైనటువంటి వర్షాలు, ఈ విధంగా అకాలమైనటువంటి వర్షాలు, అది అపఋతు. అపఋతు అతి ఉల్బణం. అట్లా అకాలంలో వర్షం అనేటువంటిది అసలైతే ఇప్పుడు వర్ష ఋతువు కాదు. వర్ష ఋతువు వర్ణన, శరదృతువు వర్ణన పూర్వాధ్యాయాల్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు శరదృతువు, గ్రీష్మ ఋతువు కూడా ప్రవేశించేసింది. ఎండలు కలిసిపోయారు పాపం. బ్రాహ్మణ పత్తుల దగ్గరికి వెళ్ళి మరి భోజనాన్ని కూడా అడిగి వచ్చారు. కాబట్టి అకాల వర్షం ఇది. అట్లాంటి వర్షం అతి వాతం శిలామయం, దానికి తోడుగా వాతము, వాయువులు కూడా శిలామయం, పైగా బండరాళ్ళు కొండరాళ్ళు పడిపోతూ ఉంటాయి. అట్లాంటి వడగళ్ల వాన కురిపిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ ఇంద్రుడు స్వయాగే విహతే అస్మాభిరింద్రో నాశాయ వర్షతి, మన నాశనం కోసమే ఇంద్రుడు వర్షిస్తున్నాడు. కాబట్టి ఇతరికి తగిన బుద్ధి చెప్పాలి. తత్ర ప్రతి విధిం, విధి ప్రతి విధి, విధి అంటే కర్మ, ప్రతి విధి వాళ్ళు చేసిన దానికి మనం తిరిగి ప్రతిక్రియ చేయడాన్ని ప్రతివిధి అంటారు.
ఏదో ప్రతిక్రియ చేయాలి మనం. తత్ర ప్రతివిధిం సమ్యక్ ఆత్మయోగేన సాధయే లోకేశమానినాం మౌఢ్యాత్ ధరిష్యే శ్రీమదం తమః. లోకేశమానినాం మౌఢ్యాం, మూర్ఖుడైనటువంటి ఇంద్రుడు. ఎట్లాంటి వాడు? మూర్ఖుడు, మౌఢ్యుడు. ఎందుకంటే లోకేశమానినాం, సమస్త లోకాలకి తానే ఈశుడు, సమస్త లోకాలకి తానే ప్రభువు అని మానినాం అని భావించుకునేటువంటి మూర్ఖులు ఎవరైతే ఉంటాడో అట్లాంటి వాణ్ణి ఉద్ధరిష్యే శ్రీమదం తమః. వాడి యొక్క శ్రీమదం, అధికార మదం, ఐశ్వర్య మదం అనేటువంటి అంధకారాన్ని ఉద్ధరిష్యే, నేను ఉద్ధరిస్తాను. ఇది ఇప్పుడు స్వామివారు వేస్తున్న దివ్య ఔషధం. ఏమిటంటే అంధకారం, ఐశ్వర్యము అధికారం అనేటువంటి అంధకారంలో ఉన్నటువంటి ఆ దేవేంద్రుని యొక్క మూర్ఖత్వాన్ని నేను ఉద్ధరిస్తాను. ఉద్ధరిష్యే అనేటువంటి పదం నిన్న మనం చెప్పుకున్నాం. గోవర్ధనోద్ధరణం అంటే చెప్పుకున్నాం. గో వర్ధన ఉద్ధరణం అంటే చక్కగా గోవుల్ని ఉద్ధరించడం, గోవర్ధనం, గోవుల యొక్క ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి కలిగించడం, గోవుల యొక్క శక్తిని అభివృద్ధి కలిగించడం, ఇది గోవర్ధనం అని చెప్పి మనం అనుకుంటాం. అలాగే గోవర్ధన పర్వతం, గోవులకి ఉపయోగపడేటువంటి గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి, అతి సామాన్యమైన అర్థం. కానీ గో అంటే ఇంద్రియములు అని అర్థం. అక్కడ అసలైనటువంటి అర్థం గోవులు అంటే ఇంద్రియములు, ఇంద్రియాలు. అలాగే విషయ సుఖాలకి వశమైపోయేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో అవి వర్ధనం, గోవర్ధనం. ఆ ఇంద్రియాలు వృద్ధి చేయటం ఉంటుంది చూసారా. ఏదైనా విషయవాంఛలు చూడగానే ఇంద్రియాలు అలా అలా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ వృద్ధి చేయుట నుండి కాపాడేటువంటి వాడు ఉద్ధరణ, దట్ ఈస్ కాల్డ్ ఉద్ధరణ. అంటే గోవర్ధనోద్ధరణం అంటే మనం విషయవాంఛలకు మన ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటే వాటిని పూర్తిగా నిర్మూలించడమే గోవర్ధనోద్ధరణం. మన ఇంద్రియాలను నిగ్రహించేటువంటి వృత్తాంతం ఏదైనా ఉంది అంటే అది గోవర్ధనోద్ధరణము అని తెలుసుకోబడదు. అంతేగాని పర్వతాన్ని చేతితో ఎత్తేసినటువంటి కథ అని కాదు. గాహ వర్ధయతి తృణాని, ఇది సామాన్యమైన అర్థం. అంటే గడ్డిచే ఆవులని పెంచేటువంటి గోవర్ధన గిరి, అది గోవర్ధనం. ఇది సామాన్యమైనటువంటి, ఇట్లా విశేషమైనటువంటి అర్థం. అట్లాంటి దాన్ని ఉద్ధరిష్యే. ఇప్పుడు ఏం ఉద్ధరిస్తున్నాడు ఈయన స్వామి? ఉద్ధరిష్యే అంటే ఇప్పుడు పదం చెప్పాను, ఎందుకంటే ఉద్ధరిష్యే, పూర్తిగా తొలగిస్తాను అన్నాడు స్వామి ఇక్కడ. కానీ ఈ గోవర్ధనోద్ధరణలో స్వామి పూర్తిగా తొలగించడు. ఇంకా 2-3 సంఘటనలు ఇంద్రుడికి ముందు ముందు వచ్చిన తర్వాత అప్పుడు ఉద్ధరిస్తాడు. ఇప్పుడు చిన్న డోసు వేస్తాడు. తత్ర ప్రతివిధిం సమ్యగాత్మయోగేన సాధయే. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ ఇంద్రుడికి బుద్ధి రావాలి అంటే ఆత్మయోగేన, నా సామర్థ్యంతో, ఆత్మయోగేన, నా శక్తితో, నా సామర్థ్యంతో ఇతనికి ప్రతిక్రియ చేస్తాను. సమ్యక్, బాగా చేస్తాను. చక్కగా చేయవలసింది ఏదైతే ఉందో అది చక్కగా చేస్తాను అని చెప్పి ఈ ఆత్మయోగేన అనేటువంటిది మళ్ళీ వస్తుంది. అది మళ్ళీ రేపు విశేషంగా చెప్పుకుందాం తర్వాత. ఇంతవరకు సెలవు. 16 శ్లోకాలైన 17 శ్లోకాల నుంచి రేపు చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.